ఇప్పుడు ఈ కుర్చేడులో మాగుంట సుబ్బరామరెడ్డి కళాశాలలో మేమందరం కూడా అధ్యాపకులుగా పనిచేసాం. మహానుభావుడు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఆదాయం కోసం పెట్టినటువంటి కళాశాలలు కాదు, కేవలం పేద విద్యార్థులని మంచి మార్గానికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో పెట్టారు ఆ రోజు ఆయన. అయితే మనందరి దురదృష్టం కొంది ఆయన స్వర్గస్థులుగా అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిస్థితి తెలుసు. ఇక్కడ చదివినటువంటి పిల్లలు, మా దగ్గర చదివినటువంటి పిల్లలు ఎంతో మంది దేశ విదేశాలలో స్థిరపడ్డారు. డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, సిఏలుగా, టీచర్లుగా, ప్రొఫెసర్లుగా ఎంతో మంది స్థిరపడ్డారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఒక్కసారి ఒక వేదిక మీద కలపడం అనేటువంటిది నిజంగా అది మా అందరి యొక్క అదృష్టమే. మమ్మల్ని మేమే మర్చిపోయాం, మట్టారెడ్డి గారిని మర్చిపోయాం, సుబ్బారావు గారిని మర్చిపోయాం. మా గురువు గారు రాజు గారు ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. తర్వాత ఇంకా మిగిలినటువంటి రవీంద్రారెడ్డి గారు, మిగిలిన మాస్టర్లను కూడా వాళ్ళ పేర్లు చెప్పేంత వరకు కూడా మర్చిపోయాం అన్నమాట. అంటే మమ్మల్ని మేమే మర్చిపోయాం, మిమ్మల్ని కూడా మర్చిపోయాం. అప్పుడేంటి, చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న లంగాలు వేసుకుని తిరిగేటువంటి వాళ్ళు అనమాట. ఈరోజు పెద్ద పిల్లలు అయిపోయారు. అప్పుడు అమ్మాయిలు, ఇప్పుడు అమ్మలు అయిపోయారు. అమ్మమ్మలు కూడా అవుతున్నారు ముందు ముందు. కాబట్టి మనందరినీ కూడా నిజానికి సంక్రాంతి ముందే తీసుకొచ్చారు. మీరు కురిచేడికి సంక్రాంతిని ముందే తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేయటం అనేటువంటిది ఇక్కడే చూసాం. ఇంకెక్కడా చేయరు ఈ రకంగా. అందరినీ, పిల్లల్ని, అధ్యాపకుల్ని అందరినీ కలపడం అనేటువంటిది ఇక్కడే చూసాం. సా విద్యాయా విముక్తయే విద్యయా అమృతం వస్తుతే నహి జ్ఞానేన సదృశం పవిత్రమయ దృశ్యతే అనేటువంటి సూక్తులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఒక అమ్మాయి నాతోటి, నా పేరు గుర్తుందా సార్ అని, ఆకారాలు పెరిగిపోయాయి, పేర్లు గుర్తులేవు అనమాట. ఆ అమ్మాయి పేరు చెప్పేందుకు నాకు గుర్తులేదు. అప్పుడు మీరు చెప్పినటువంటి శబ్దాలు, ధాతువులు ఇప్పటికి కూడా గుర్తున్నాయంటుంది అనమాట. అప్పుడు వేరు మీ పరిస్థితి. అప్పుడేంటే చదువు కోసం, మార్కుల కోసం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల్ని ఏమంటానికి లేదు. నీ పాట నువ్వు చెప్పుకొని పోతున్నారన్నమాట. పిల్లలే ముందు మీ ఫీజులు మీకు వస్తున్నాయి, మీ పాఠాలు మీరు చెప్పుకోండి, అయితే ఇదం పోతే పోదాం అంటున్నారు. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటిది పరిస్థితి ఇప్పుడు. కాబట్టి మీ పిల్లల్ని కూడా ఎక్కడైనా స్కూల్లో కానీ కాలేజీలో చేర్చేటప్పుడు సుదూర తీరాలకు కాకుండా మీకు దగ్గర ఉండేటువంటివి, అంటే మన పిల్లల్ని కనీసం 2 రోజులకు ఒక్కసారి అయినా కానీ చూసి వచ్చేటట్లు ఉండాలన్నమాట. ఎందుకంటే దూరంగా ఉన్నట్లయితే వాళ్ళు అక్కడ ఏం చేసేది మనకు తెలియదు, మనం ఇక్కడ ఏం చేసేది వాళ్ళకి తెలియదు. పైగా ప్రతిరోజు స్కూల్కి, కాలేజీకి వెళ్ళి పిల్లల్ని చూస్తుంటే అక్కడ పనిచేసే టీచర్స్ కూడా, లెక్చరర్స్ కూడా పిల్లల మీద అభిమానం, ఆప్యాయతలు అనేవి పెరుగుతాయి. ఫలాని వాళ్ళమ్మ, ఫలాని వాళ్ళ నాన్న వస్తున్నారనేటువంటిది ఉంటుందన్నమాట. అవాంఛనీయ సంఘటనలు అనేటువంటివి జరగవు. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మంచి చెడు రెండూ ఉన్నాయి. వాటిల్లో తీసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మంచి తీసుకోవచ్చు, చెడు ఉన్నాయి. కాబట్టి పిల్లల్లో బాగుపడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాటి పుణ్యమే మనందరం కలిసాము. ఆ స్మార్ట్ ఫోన్ల పుణ్యం వల్లనే ఈరోజు అందరం కూడా కలిసామన్నమాట. అవే లేకపోతే కలిసేవాళ్ళం కాదు. కాశిరెడ్డి గారు ఇంతకుముందే చెప్పారు, కానీ నాకు పోయిసారి కూడా వచ్చాం చెప్పారు. కానీ అక్కడ వినుకొండలో టాలెంట్ టెస్టులు జరుగుతున్నాయి. అందువల్ల అక్కడ జడ్జిగా ఉన్నందువల్ల లేట్. ఇక్కడ సుబ్బారావు గారు వచ్చేంత ఆయన్ని గుర్తుపట్టలేకపోయా. అక్కడ వినుకొండలో ఆయన ఫోన్ చూసేంత వరకు రాలేకపోయామన్నమాట. ఇంకో చిన్న విషయం ఏంటంటే, నిజానికి మేము కాదు గురువులం, మీరే గురువులు మాకు. మీరే గురువులు. ఎందుకంటే మాకు ఆ పుస్తకంలో ఉన్న తప్ప ఏం తెలియదు అనమాట. అప్పుడు మీకంతా తెలుసు. ఆ యూట్యూబ్ గురించి మాకు అసలు తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. యూట్యూబ్ ఛానల్ గురించి ఒకసారి 7వ తరగతిలో ఒక అమ్మాయి పాడని చెప్తుంటే, విష్ణువుకి బ్రహ్మకు మధ్యలో శివలింగం వచ్చింది. ఆ చరిత్ర గురించి చెప్తుంటే, ఈ చరిత్ర బాగా అందరూ చెప్పొచ్చు కదా అని ఒక అమ్మాయి. ఎలా అమ్మా అని అడిగా. మా నాన్న యూట్యూబ్ తెలుస్తారండి. నా ఫోన్ తీసుకెళ్లి చూపించింది. ఇంక అప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్ అనేటువంటి పెట్టామన్నమాట. ఇప్పుడు 340 వీడియోలు పెట్టాం. కళాశాల గురించి, ఇంటర్మీడియట్ లో పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఎలా ఉండాలి దాని గురించి, ఇప్పుడున్న పరిస్థితులలో విద్యా విధానం ఎలా ఉంది అనే దాని గురించి మొత్తం 340 వీడియోలు పెట్టామన్నమాట.
ఒక 250 సబ్స్క్రైబర్లు ఉన్నాయి, 1.5 lakh వ్యూస్ ఉన్నాయి. పుల్లాపందుల రామమూర్తి వరల్డ్ టీచర్ అని కొడితే మీకు ఆ యూట్యూబ్ వస్తుంది. మన కుర్చేటి దానివల్ల ఏంటంటే ముందు యూట్యూబ్ వాడి సంగతి, తర్వాత ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న రామమూర్తి అనేవాడు ఈరోజు అమెరికా రష్యా వాళ్ళకి కూడా తెలిసింది. చూడండి, ఆ స్మార్ట్ ఫోన్ వల్లనే, లేకపోతే తెలియదన్నమాట. ఎక్కడో కుర్చేడు వినుకొండలో పనిచేసేటువంటి నేను, అంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారు అని ఉన్నారు అక్కడ శ్రీకాళహస్తిలో. ఆయన దైవశక్తి మంత్రబలం ఉంది, జిల్లెలమ్మడి అమ్మవారి దగ్గర మంత్రబలం ఉంది, రమణ మహర్షి దగ్గర మంత్రబలం ఉంది. వాళ్ళ ముగ్గురి చరిత్రను గురించి కూడా చెప్తున్నాం. సుబ్రహ్మణ్యం గారి యొక్క భక్తులందరూ కూడా అమెరికా, రష్యా, లాటిన్, జపాన్ లో ఉన్నారు ఎక్కువగా. అక్కడి నుంచి వస్తున్నాయి అన్నమాట. వెరీ నైస్ దిస్ ప్రోగ్రామ్, కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ అని. కాబట్టి మీరు ఒకసారి బాపట్ల దగ్గర ఉన్నటువంటి జిల్లెలమ్మడి అమ్మవారి జీవ సమాధిని సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో ఉన్నారు. ఆయన ఇప్పుడు జీవించున్నారు 95 సంవత్సరాలు. మన సమస్యలు ఏది అడిగినా కానీ ఆయన శూన్యంలో చూస్తూ చెప్తారనమాట, ఫ్యూచర్ మొత్తం కూడా. అటువంటి శక్తి ఉంది ఆయన దగ్గర. తర్వాత అరుణాచలం పోయినప్పుడు రమణ మహర్షి ఆశ్రమం, వీటిని ఎప్పటికైనా జీవితంలో ఒకసారి సందర్శించండి. ప్రతి సంవత్సరం కూడా మీరు ఇదే విధంగా ఆనందంగా ఉంటూ మమ్మల్ని ఆనంద పెడుతూ ఒక రంగం మీరు చేసిన ఊరందరికీ ఆనందమే, ఇక్కడ కూర్చోడే వాళ్ళందరికీ కూడా అన్నమాట. ఇదే విధంగా జరుగుతూ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుద్దాం. నమస్తే.